తాము తల్లి తండ్రి కాబోతున్నామని తెలిసిన క్షణం నుంచి ఎవరి జీవితంలో వారు అనేక మార్పులను ఎదుర్కొంటూ ఉంటారు. అనేక ఆలోచనలు వెంటాడుతూ ఉంటాయి. అటువంటి వాటిలో ఒకటి సెక్స్ కి సంబంధించినవిగా చెప్పుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో అలాగే బేబీ పుట్టిన తర్వాత మునుపటిలా లైంగికంగా యాక్టివ్గా ఉండేందుకు సాధ్యపడుతుందా? డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులకి వారు మరలా సెక్స్ లో యాక్టివ్గా ఉండొచ్చు? మీరే చూడండి. మనిషికి పలు రకాల అవసరాలుంటాయి. శారీరక అవసరమైన సెక్స్ కూడా అందులో ఒకటి. ఇది కేవలం దేహానికి సంబంధించింది మాత్రమే కాదు, మనసుకు సంబంధించింది కూడా. ప్రెగ్నెన్సీలో అత్యధిక శాతం మంది కపుల్స్ సెక్స్ కి దూరంగా ఉండడం మన సమాజంలో మామూలే. కాని పాశ్చాత్య దేశాల్లో గర్భం దాల్చిన స్త్రీలు, వారి పార్ట్నర్స్ కొద్దిపాటి జాగ్రత్తలతో లైంగికంగా యాక్టివ్గా ఉంటున్నారు. మన దేశంలో పరిస్థితులు ఇందుకు భిన్నం. ప్రత్యేకించి కాబోయే తండ్రి కోణం నుంచి చూస్తే, మన సమాజంలో ఈ రోజున భార్య గర్భం దాల్చగానే భర్త కొన్ని అపోహల వల్ల కావచ్చు, కొన్ని కుటుంబ నమ్మకాల వల్ల కావచ్చు, ఏ కారణం చేతనైతేనేమి కానీ వాళ్ళు రతికి దూరంగా ఉండటం జరుగుతున్నది. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఇద్దరూ ఫేస్ చేస్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. నిజానికి చూస్తే భార్యాభర్తలు ఇద్దరూ రతిలో పాల్గొనవచ్చు, ఏ ఇబ్బందులు రావు. వారికి మొదట్లో ఏమైనా అబార్షన్లు అయి ఉంటే, కొన్ని ఇబ్బందులు కలిగి ఉంటే, వారు గైనకాలజిస్ట్ సలహా ప్రకారం మొదటి 3 నెలల వరకు పాల్గొనకుండా చెప్తారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ పాల్గొనవచ్చు. 8 నెలల వరకు ఏ ఇబ్బందులు కలగవు. మన పేషెంట్లకు ఉన్న భయం వల్ల లోపల శిశువుకి ఏమన్నా అవుతుందేమో, శిశువుకి ఏమైనా దెబ్బ తగులుతుందేమో. కానీ నిజానికి ఆ శిశువుని ఒక సంచి రూపంలో, గర్భసంచి రూపంలో పొత్తి కడుపులో పెరుగుతూ ఉంటుంది, స్త్రీ జననేంద్రియాల్లో కాదు. కాబట్టి శిశువుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి దెబ్బలు తగలవు. మళ్ళా 8 నెలలు దాటాక 9వ నెలలో గర్భసంచిలో నుంచి శిశువు కిందికి దిగి జననేంద్రియాల దగ్గరికి వస్తుంది. అందుకని 9వ నెలకు పడంగానే మళ్ళీ రతిలో పాల్గొనకుండా డాక్టర్ల సలహాలు చెప్తాం. అందుకనేసి మీరు ముందుకు దొచ్చి మీ అనుమానాలు నివృత్తి చేసుకుంటే మీకు వైద్యం చేస్తున్న గైనకాలజిస్టులు కానీ, సెక్సాలజిస్టులమైన మేము కానీ మీకు తగు సలహాలు కరెక్ట్గా చెప్పగలుగుతాం. కాన్పు తర్వాత లైంగికంగా యాక్టివ్గా ఉండేందుకు స్త్రీకి కొద్ది సమయం పడుతుంది. ఆమె శారీరకంగా, మానసికంగా మరలా కుదుటపడేందుకు ఇది తప్పనిసరి. అప్పటిదాకా తామిద్దరే అనుకున్న లోకంలోకి శిశువు ప్రవేశించాక వారి వారి దైనందిన జీవితాల్లో కూడా ఎన్నో మార్పులొస్తాయి. శిశువుతో బెడ్ షేర్ చేసుకోవడం, అమ్మ పక్కలో ఉండే శిశువుకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవడం, ఇలాంటి అంశాలు సెక్స్ లైఫ్ను ప్రభావితం చేసేవి కొన్ని. ఈ ప్రసవం తర్వాత జరిగే మార్పుల్లో స్త్రీకి మళ్ళీ పూర్వస్థితికి రావడానికి కనీసం 12 వారాలు పడుతుంది. ఈ 12 వారాలు తన పూర్వస్థితికి రాలేదు. తన శరీరం ఆకృతిని కోల్పోవడము, పొత్తి కడుపు ఇవన్నీ బిగుతుగా ఉండకుండా లూజుగా ఉండటము. శిశువు సంరక్షణలోనే తల్లికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి పెట్టాల్సి ఉంటుంది, పెట్టాలి తప్పనిసరి. కాబట్టి తన భర్త వైపు ఇంట్రెస్ట్ చూపకపోవటం అనేది తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే కొంతమంది భర్తలు శిశువును పుట్టిన సంతోషంలో కూడా శిశువు మీదనే దృష్టి కేంద్రీకరించి ఈ రతి మీద ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. అలాగే ఇప్పుడు ఉదాహరణకు తన భార్యకు సిజేరియన్ కాన్పు ద్వారా శిశువు జన్మించింది అనుకుంటే, ఆపరేషన్ అయ్యింది, నేను ఇప్పుడు రతి చేయబోతే అది ఏమన్నా అవుతుందేమో, ఆపరేషన్ కుట్లు ఇచ్చుకుంటాయేమో, ఇంకా ఏమైనా అయితే నాకు ఇబ్బంది కదా అనే భయంతో కొంతమంది దూరం ఉంటారు. అలా దూరంగా ఉండి ఈ రతి విముఖతని ఆ తర్వాత వాళ్ళ వైవాహిక జీవితంలో అడ్డం రాకుండా ఉండాలి అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఆకర్షణ మెయింటైన్ అవుతూ ఉండాలి. ఆ ఆకర్షణ మెయింటైన్ అవ్వాలి అంటే తప్పకుండా రతిలో పాల్గొనాల్సిన అవసరం ఏమీ లేదు. ఇద్దరు కూర్చొని ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటూ ఉండి ఒకరికొకరు ఇష్టపూర్వకంగా ఉంటే చాలు. ఆ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ వేవ్ లెంత్ మెయింటైన్ అవుతే తర్వాత 12 వారాల తర్వాత, 16 వారాల తర్వాత తప్పకుండా ఇద్దరికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇద్దరు రతిలో పాల్గొనే అనుభూతిని పొందుతారు. ఇవాల్టి కార్యక్రమంలో హెల్త్ టిప్ ఏంటో చూద్దామా? అంటే డెలివరీ అన్నది అందరు ఆడవాళ్ళకి ఏదో ఒక సమయంలో చూడవలసినటువంటి అంశమే. కాబట్టి ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్ కిందగాను, ఒక పెద్ద భారమైనటువంటి ఒక బాధ్యతగాను నువ్వు పరిగణించవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి కాన్ఫిడెన్స్, ధైర్యాన్ని ఇవ్వండి. చాలామంది ఆడవాళ్ళు మీ సిస్టర్స్లో కానీ చాలా ఈజీగా డెలివరీ చేసేసుకుని పిల్లల్ని చూసేసుకుని పిల్లలకి అవసరాలన్నీ తీర్చేసేటటువంటి సందర్భాలు మీరు చాలా చూసి ఉంటారు.
అయితే ఏంటంటే సహజ సిద్ధంగా మీకు ఏమనిపిస్తుంది అంటే కనుక డెలివరీ అంటే కనుక చాలా ఈజీ ఆస్పెక్ట్. నేను చాలామంది ఆడవాళ్ళని చూశాను, మా ఇంట్లో చాలామంది చూశాను. కాబట్టి నువ్వెందుకు దానికి అంత బాధపడిపోతున్నావు, ఇదేదో పెద్ద కొండంత భారంగా ఎందుకు పరిగణిస్తున్నావు అంటే కనుక ఈవిడే ఆవిడే అంటే ఏంటంటే మీ సిస్టర్ని కానీ మీ అక్కల్ని కానీ మీ చెల్లెల్ని కానీ లేదంటే మీ మదర్ని కానీ ఈ పరిగణలోకి దయచేసి తీసుకురావద్దు. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఇవాళ చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 9 నెలల గర్భధారణ మొదలు కాన్పు దాకా స్త్రీలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మరి ఈ వ్యవధిలో పురుషుని పాత్ర ఏంటి అనే ప్రస్తావన వస్తుంది. గర్భధారణతో పురుషుల పాత్ర ముగుస్తుందనుకుంటే పొరబాటే. నిజం చెప్పాలంటే ఒక భర్తగా, కాబోయే తండ్రిగా ఇక్కడ నుంచే అతని పాత్ర మొదలవుతుంది. 9 నెలల జెస్టేషన్లో స్త్రీలలో ఎన్ని మానసిక మార్పులు చోటు చేసుకుంటాయో దాదాపు అన్నీ పురుషుల్లో కూడా చూడొచ్చు. గర్భిణీ పడుతున్న బాధలను చూడడమే కాదు, ఆమెకి మాట చేత సాయం చేయడం మొదలు కాన్పయ్యి బిడ్డని తన చేతుల్లోకి తీసుకునేదాకా కాబోయే తండ్రి నిర్వర్తించాల్సిన బాధ్యత ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో అతనికి కూడా ఎంతో కొంత ఫ్యామిలీ సపోర్ట్ అవసరం పడుతుంది. తండ్రి కాబోయే వారిలో కొన్ని భయాలు కూడా ఉండొచ్చు. పుట్టబోయే శిశువు బాధ్యత తాను సక్రమంగా నిర్వర్తించగలనా? శిశువు పుట్టిన తరువాత తాను తన భార్య మధ్య ఉండే రిలేషన్ ఎలాంటి ఒత్తిడికి లోను కానుంది? ఇవన్నీ కూడా తండ్రి కాబోయే వారిలో సహజమే. శిశువు పుట్టిన తరువాత తమ బిడ్డ సంరక్షణతో తండ్రి పాత్ర మరింత ఎక్కువవుతుంది. ఈ క్రమంలో కాబోయే తల్లి తండ్రి ఇద్దరూ కూడా పరస్పరం ఒకరికొకరు తోడుగా ఉంటూ తమ ముందున్న భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవాలి.